హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మోసిన్స్ కిచెన్. ఈరోజు నేను మీకు గాజర్తో ఒక మంచి అమేజింగ్ స్వీట్ రెసిపీని అయితే తయారు చేసి చూపించబోతున్నాను. మార్కెట్లో గాజర్ కనిపించగానే ఎవరికి కొనాలని ఉండదు చెప్పండి. సో నేను కూడా కొనుక్కొని వచ్చేసాను. ఒక మంచి స్వీట్ అయితే మీకు తయారు చేసి చూపిద్దామని. దీన్ని చేయడం చాలా చాలా ఈజీ అండి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే రెసిపీ. మీరు ట్రై చేయండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాము. ఇక్కడ నేను 1 కేజీ గాజర్ని అయితే తీసుకున్నాను. నీట్ గా చెక్క అయితే తీసేసి తురిమైతే పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు గాజర్ హల్వా తయారీ విధానాన్ని అయితే చూద్దాము. బాగా మందంగా ఉన్న గిన్నెనైతే తీసుకోండి. కాస్త వేడయ్యాక తురిమి పెట్టుకున్న గాజర్ మొత్తాన్ని ఇందులోకి అయితే వేసేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము ఒక 5 నిమిషాల పాటు. ఇప్పుడు మూత అయితే తీసి కాస్త అటు ఇటుగా తిప్పుకోండి. గాజర్ వేసిన వెంటనే కలపాల్సిన అవసరం లేదండి. మూత పెట్టి కాస్త సెగ తగిలిన తర్వాత కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇంకో 10 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టుకుందాము. చక్కగా చూసారా, కాస్త మెత్తగా అయితే అయ్యింది. ఇందులో ఉన్న నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు మూత పెట్టుకొని ప్రతి 10 నిమిషాలకి ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. చాలా మంది నేతిలో అయితే ఫ్రై చేస్తారండి గాజర్ని. అస్సలు అవసరం లేదు, ఆవిరికి ఉడికిపోతుంది. గాజర్ ఒక 50% అయితే మెత్తబడిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 800 ml పాలనైతే వేస్తున్నాను. నేనేం ఉడికించి వేయట్లేదండి, పచ్చి పాలనే వేస్తున్నాను. పాలు మొత్తం వేసి చక్కగా పాలలోకి గాజర్ మొత్తం కలిసేంత వరకు చక్కగా కలుపుకుందాము. పాలు మొత్తం ఒకేసారి పోసుకోకుండా సగం పాలు పోసుకొని కలుపుకొని మిగతా సగం పాలైతే పోసుకోండి. ముందుగానే మన గాజర్ 50% ఉడికిపోయింది కాబట్టి ఈ మిగిలిన 50% మొత్తం ఈ పాలలో ఉడుకుతుందండి. పాలు మొత్తం చక్కగా ఇంకిపోవాలి, అంతవరకు మరిగించుకోవాలి పాలని. ఇప్పుడు మూత అయితే పెట్టేసి కనీసం ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. సో చూసారా, 10 నిమిషాలకి చక్కగా పొంగైతే వస్తుంది. ఇదంతా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా గరిటతో మీకు, ఇదంతా మీగడండి. సో పాలు మరిగి మరిగి చక్కగా మీగడ కట్టి కోవాలాగైతే దగ్గరకు అయిపోవాలి. అంతవరకు పాలనైతే మరిగించుకోవాలి. పాలు చూసారా ఎంత చక్కగా మరుగుతున్నాయో. మీకు కావాలంటే ఇందులోకి పచ్చికోవను కూడా వేసుకోవచ్చు. అలా కాదు, మాకు పచ్చికోవ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు పాలనే కాస్త ఎక్కువ పోసుకొని హల్వాని తయారు చేసుకున్నారనుకోండి, టేస్టీగా వస్తుంది. దాదాపుగా 20 నిమిషాలకి ఇలా చిక్కబడిపోయిందండి. ఇంకాస్త పాలైతే ఉన్నాయి, ఇవి కూడా ఇంకిపోవాలి. మొత్తం ప్రాసెస్ నేను మీడియం ఫ్లేమ్ పైనే పెట్టి చేస్తున్నాను. అది కూడా అడుగు మందంగా ఉన్న గిన్నెలోనే తయారు చేసుకోండి. పాలు ఇంకాస్త చిక్కబడే లోపు ఒక చిన్న పాన్ అయితే తీసుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల గీ అయితే వేసుకొని కాస్త వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ అయితే దీంట్లోకి ఫ్రై చేసుకుందామండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసేసుకోండి. ఇక్కడ నేను కాజు పిస్తా అయితే ఫ్రై చేసుకున్నాను. సో చూసారా, ఆల్మోస్ట్ పాలు అనేది ఇంకిపోయాయి. ఇప్పుడు ఇందులోకి చక్కెర అయితే వేసుకుందామండి. ఇక్కడ నేను 200 గ్రాముల చక్కెరను అయితే తీసుకుంటున్నానండి. 800 ml పాలు, 200 గ్రాముల చక్కెర. మీకు కావాలంటే తీపి తక్కువ తినే వాళ్ళైతే మీరు 150 గ్రాములు కూడా వేసుకొని చేసుకోవచ్చు. స్వీట్ అంటే మంచి చక్కగా తీపి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. సో మేమైతే ఎక్కువ స్వీట్ ని ప్రిఫర్ చేస్తాము కాబట్టి నేను 200 గ్రాముల చక్కెరను అయితే తీసుకున్నాను. తక్కువ తినే వాళ్ళైతే హ్యాపీగా తక్కువ వేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే మినిమం 150 గ్రామ్స్ అయినా వేసుకోండి, మంచి టేస్టీగా వస్తుంది. వేసుకున్న చక్కెర మొత్తం కలిసిపోయి ఇలా చక్కగా దగ్గరకు వచ్చేంత వరకు వదిలేసేయండి మీడియం ఫ్లేమ్ పైన. ఫ్లేమ్ ఎక్కడైనా ఎక్కువ పెట్టుకున్నారనుకోండి మీకు తెలియకుండానే అడుగంటిపోతుంది. హల్వా అనేది అస్సలు చేతికి రాదు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి అయితే వేసుకుందాము. నేను మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ చక్కెరని అయితే వేసుకొని తిప్పుకున్నాను. వేసేసుకొని ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, ఈ మిగతా గీనైతే వేస్తున్నాను. సో చూసారా, ఇందాక ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ ని కూడా దీనిపైకి వేసుకుంటున్నాను. సో అయిపోయిందండి మన గాజర్ కా హల్వాని ఎలా తయారు చేయాలో. సో చూసారా, ఇలా కాస్త తేమున్నప్పుడే దించేసుకోండి. స్వీట్ ని పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఉంచుకున్నారనుకోండి, మీకు చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది. అలా కాకుండా కాస్త తేమున్నప్పుడు దించేసుకున్నారనుకోండి, పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ గాజర్ కా హల్వా రెడీ అయిపోయిందండి. అంతేనండి. సో ఎంత మంది వచ్చినా గానీ అలవోకగా అలా సర్వ్ చేసేయచ్చు అనమాట. చాలా ఈజీ. కాకపోతే కాస్త టైం టేకింగ్ ప్రాసెస్ అండి. కొంచెం పేషెన్స్ తో మనం చేసుకున్నాం అనుకోండి, 1 కప్పు వేసుకున్న వాళ్ళు ఇంకొక కప్పు ఖచ్చితంగా అడుగుతారు మనల్ని, అంత టేస్టీగా ఉంటుంది. చూసారా, చక్కగా కప్ లో సర్వ్ చేసేసుకుని దీనిపైకి డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోసిన్స్ కిచెన్ అండి. మీకు ఇంకా స్వీట్ ఇష్టం అంటే దీనిపైకి కాస్త మిల్క్ మేడ్ ని కూడా వేసుకొని సర్వ్ చేసుకున్నారనుకోండి, ఇంకా టేస్ట్ నెక్స్ట్ లెవెల్, అస్సలు చెప్పకర్నే లేదు. సో మీరు ఈ స్వీట్ ని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. దయచేసి వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.
ఇదే కాకుండా మన ఛానల్లో మంచి స్వీట్ రెసిపీస్ ఉన్నాయండి. రవ్వ లడ్డు కానీ, మ్యాంగో మలై కానీ, డబుల్ కా మీఠా కానీ మీరు ట్రై చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.